సిఐడికి రిమాండ్. బుధవారం అర్ధరాత్రి మాచర్ల మెజిస్ట్రేట్ ముందుకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే తెల్లవారుజామున 4 వరకు వాదనలు. దాని తర్వాత చూడండి, ఇక్కడ చూసినట్టయితే కోర్టు ఎదుటే బాణసంచ కాల్చి కవ్వించిన టీడీపీ శ్రేణులు. ఎందుకండి, ఇప్పుడు టీడీపీ శ్రేణులైనా నాయకులైనా కార్యకర్తలైనా కూడా ప్రజల పక్షమున మాట్లాడండి. ప్రజలకు ఏ అవసరం ఉందో తెలుసుకోండి. ఓట్ల కంటే ముందు అమ్మా మా పార్టీకి ఓటేయండి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా మేము తీరుస్తామని చెప్తారు. మరి ఇప్పుడు ఈ కక్షపూరితమైన పనులు ఎందుకు వాడు జైలుకి వెళ్తే మీకెందుకు, ఇంకొకటైతే మీకెందుకు, మీరు బాణసంచ కాల్చి ఎంజాయ్ చేయడం ఎందుకు? ఆయన చూసుకోవడానికి చట్టం ఉంది, న్యాయం ఉంది కదా. మీరు ప్రజల సమస్యలు చూసుకోండి. మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు మీరు ప్రజల సమస్యలు చూసుకోండి, కానీ వ్యక్తిగత కక్షలు విడిచిపెట్టండి. అది టీడీపీ శ్రేణులైనా సరే, వైసీపీ శ్రేణులైనా సరే. ఈ రోజు మీరు ఈ బాణసంచ వేల్చిరు, రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి మీ మీద దాడులు చేయడం, వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయడం, ఇదే జరుగుతుంది. కానీ మరి ప్రజల సమస్యలు ఎప్పుడు పట్టించుకుంటారు మీరు?